ఒంగోలులోని 45వ డివిజన్లో వైఎస్ఆర్సీపీ జిల్లా గౌడ విభాగ అధ్యక్షులు తాత నరసింహగౌడ్ నివాసం వద్ద భోగి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ భోగి సంబరాల్లో భాగంగా ముందుగా డివిజన్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేయలేనన్ని దొంగ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని, ఇప్పటికీ అధికారంలోకి వచ్చి దాదాపుగా 20 నెలలు అయినా బీసీలకు ఇస్తానన్న హామీలు, సంక్షేమ పథకాలు నెరవేర్చలేదని, బీసీలకు చంద్రబాబు అన్యాయం చేశాడంటూ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి మహిళలను మోసం చేశారంటూ, బీసీలకు 50 సంవత్సరాలు దాటితే 4000 రూపాయలు పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చి బీసీలకు మొండి చేయి చూపించారంటూ, కార్పొరేట్ వైద్యం చేయించుకోలేని పేద, బడుగు, బలహీన వర్గాల వారికి అందుబాటులో ఉన్న ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎత్తివేసి ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారంటూ, విద్యార్థులకు 20 లక్షల ఉద్యోగాలు లేకపోతే నిరుద్యోగ భృతి కింద 3000 రూపాయలు ఇస్తామని చెప్పి విద్యార్థులను నిట్ట నిలువున మోసం చేశారంటూ, గత ప్రభుత్వంలో సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరగలేదు అని, తాను వచ్చాక న్యాయం చేస్తానని చెప్పి 30,000 మహిళలు కిడ్నాప్ అయ్యారంటూ, వారిని అధికారంలోకి రాగానే తీసుకొస్తాను అంటూ అబద్ధపు మాటలు చెప్పిన పవన్ కళ్యాణ్ ఎక్కడ అంటూ విమర్శలు చేశారు. అంతేకాకుండా నెరవేరని హామీలు అంటూ వారికి సంబంధించి పోస్టర్లను భోగి మంటల్లో వేసి దహనం చేశారు. ఇక నుంచైనా మంత్రి లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగ పరిపాలన దిశగా చేయాలని రెడ్ బుక్ ను భోగి మంటల్లో వేసి బూడిద చేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ధనం ఖర్చు చేస్తున్నారని, ఆ డబ్బుతో ప్రజలకు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలను అమలు చేయాలని తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం తగదని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి భూమిరెడ్డి రమణమ్మ ఘాటుగా స్పందించారు. ఈ కార్యక్రమంలో చందోలు చెంచురెడ్డి, గోపిరెడ్డి అశోక్ రెడ్డి, కరీముల్లా, ముందాడి రోసిరెడ్డి, సుబ్బారెడ్డి, చిరంజీవి, సోమయ్య మరియు తదితర డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా ప్రకాశం జిల్లా ప్రజలకు, అట్లాగే ఒంగోలు నగర ప్రజలకు, ముఖ్యంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అట్లాగే మా ప్రకాశం జిల్లా అధ్యక్షులు బూచేపల్లి సుప్రసాద్ రెడ్డి గారికి, అమ్మ వెంకాయమ్మ గారికి, మా ఒంగోలు ఇన్ఛార్జి చుండూరు రవిబాబు గారికి, అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే ప్రతి ఒక్క నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టి చూసుకునే ప్రతి ఒక్క అభిమానికి కూడా ఈరోజు ముందుగా భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అట్లాగే ఈరోజు కూటమి ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోలను బీసీలకు 50 సంవత్సరాలు దాటంగానే పింఛన్ ఇస్తా అన్నాడు. ఆ పింఛన్ ఇవాళ 4000 చేస్తా అన్నాడు. అది లేదు, దాన్ని మేము సోహా చేసాము. ఈరోజు భోగి మంటలు వేసాము. అట్లాగే ఆడబిడ్డకి 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 1500 ఇస్తా అన్నాడు నెలకి. అది కూడా సోహా చేసాడు చంద్రబాబు నాయుడు. దాన్ని కూడా ఇవాళ మేము భోగి మంటలు వేసాము. అట్లాగే నిరుద్యోగ వృత్తి నెలకు 3000 అన్నాడు లోకేష్ బాబు గారు, విద్యాశాఖ మినిస్టర్. అది కూడా ఇవ్వలేదు. దాన్ని కూడా ఇవాళ మేము సోహా చేసాము. అట్లాగే జాబ్ క్యాలెండర్ అన్నాడు. సంవత్సరానికి వచ్చేసి 10 లక్షల జాబులు ఇస్తా అన్నాడు. ఇప్పుడు 2 జనవరిలు అయిపోయి వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చేసి 2 జనవరిలో మ్యాక్సిమం 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. ఎక్కడైనా ఇచ్చాడా? ఇలా అది కూడా సోహా చేసేసాము. అట్లాగే ఈరోజు ఎవరైనా బాగలేని వాళ్ళు, డబ్బున్న వాళ్ళంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటారు. డబ్బు లేని వాళ్ళంటే మామూలుగా చిన్న చిన్న హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ పెట్టుకుంటాం. ఈరోజు ఆరోగ్యశ్రీ కూడా ఆంధ్రప్రదేశ్లో అంధకారం అయిపోయింది. ఆరోగ్యశ్రీ అనేది ఏ హాస్పిటల్కి వచ్చి పనికి రావట్లా. ఎందుకంటే గవర్నమెంట్ నిధులు ఇవ్వట్లా, వాళ్ళు చేయట్లేదు. ఆరోగ్యశ్రీ కూడా వాళ్ళు సోహా చేశారు. అట్లాగే గత మా ప్రభుత్వంలో ఏదో 30,000 మంది మిస్సింగ్ అయిపోయారని చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు సుగాల ప్రీతికి కర్నూలులో న్యాయం చేస్తా అన్నారు. న్యాయం చేశారా? చేయలేదు. దాన్ని కూడా సోహా చేసేశారు. అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. వాళ్ళు ఏంటంటే మాటల్లో ఎక్కువ, చేతల్లో తక్కువ. అందుకని చెప్పేసి ఈరోజు వాళ్ళు ఇస్తాను మేనిఫెస్టోని కొన్ని అమలు చేయలేదు. అమలు చేయని మొత్తం ఈరోజు మేము భోగిలో వేసేసాము. రెడ్ బుక్తో సహా నారా లోకేష్ గారు అంటారు రెడ్ బుక్ ఉంది అంటారు. రెడ్ బుక్లో 3 పేజీలు అయిపోయినాయి, ఇంకా పేజీలు ఉన్నాయి అంటాడు. అయ్యా నారా లోకేష్ గారు, మీరు పరిపాలన మీద దృష్టి పెట్టండి. మీరు ప్రజలు అవకాశం ఇచ్చారు. కానీ ఒకటి, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకుల్ని తీసుకెళ్ళి మీరు జైల్లో పెట్టడం అనుకుంటున్నారు. ఈ రోజైనా సరే ఆ రెడ్ బుక్ కూడా భోగిలో వేసేసాము. ఈ రోజు నుండి అయినా సరే మీరు రెడ్ బుక్ రాజ్యాంగం ఆపేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయాలని కోరుకుంటున్నాం. ఒంగోలు ప్రజలందరికీ సంక్రాంతి, భోగి, కనుమ అన్ని శుభాకాంక్షలు చెప్పుకుంటూ, అలానే ఈరోజు రాష్ట్రంలో మరి కూటమి ప్రభుత్వం సుగాల ప్రీతి ఒక అమ్మాయికి న్యాయం చేయలేని పక్షపాతంలో మరి ఉన్న వాళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి నుంచి మాట్లాడుతుంటే సిగ్గుచేటుగా ఉంది.
అలానే మరి 30,000 మంది మహిళలు మరి తప్పిపోయినారన్నాడు. మరి పవన్ కళ్యాణ్ ఇటుపోయినట్టు మరి ఆ 30,000 మందిని తీసుకురాలేదు కదా. మీరు ఏ పథకం అయితే చేయలేదో అదే పథకం ఈరోజు మంటలు వేయాల్సి వచ్చింది. అలానే ఎన్టీఆర్ విగ్రహం కట్టాలంటున్నారు. ఎన్టీఆర్ చాలా మంచోడు. అలాంటి వాళ్ళకి ప్రభుత్వం డబ్బులు పెట్టి ఎన్టీఆర్ విగ్రహం కట్టాల్సిన అవసరం ఏంటి? ఈ రోజున ముఖ్యమంత్రి అయినావంటే చంద్రబాబు నాయుడు ఆయన పేరు పెట్టుకొని ఆయన అడ్డం పెట్టుకొని ఆయన వంచిచ్చి అతను మోసం చేసి నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. 1,000 కోట్లు సంపాదించుకున్నావు, కుప్పలు పోసుకున్నావు నువ్వు నీ ఫ్యామిలీ. మరి ఆ డబ్బు అంతా ఏమైంది? ఆ డబ్బుతో ఒకటి విగ్రహం నువ్వు గవర్నమెంట్ సొమ్ముతో విగ్రహం కట్టేది చంద్రబాబు నాయుడుకి నేను అడుగుతున్నాను. ఇలా ప్రజలకి అదే డబ్బు ఉంటే ప్రజలకి మరి ఉపయోగపడుతుంది. అంతేగాని విగ్రహాలు కట్టుకుంటా పోతుంటే మీ సొంత వాళ్ళకి విగ్రహాలు కట్టుకుంటా పోతామంటే మరి పేద ప్రజల పరిస్థితి ఏంటి ఆ రోజు? అలానే నువ్వు సంపాదించుకున్న కోట్ల డబ్బుతోటి నువ్వు విగ్రహాలు కట్టుకో, నీ వాళ్ళందరిని సందాడుకో, నువ్వు విగ్రహాలు కట్టుకో, లేదా నువ్వు సంపాదించుకున్న డబ్బులతో విగ్రహాలు కట్టుకో. అంతేగాని గవర్నమెంట్ సొమ్ము దహా చేస్తారంటే ఈడ ఎవరు ఊరుకోడని ఇవాళ చంద్రబాబు నాయుడుకి నేను హెచ్చరిస్తున్నాను.